ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కోటనందూరు మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలు ముస్లిం సోదరులు జరుపుకున్నారు. పాతకొట్ట గ్రామంలో షేక్ నవాబ్ జానీ ఆధ్వర్యంలో రంజాన్ వేడుకలు జరగగా బొద్దవరంలో కూడా రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కోటనందూరు మసీద్ రసూల్ మసీద్లో కమిటీ ప్రెసిడెంట్ షేక్ మీరాబాయ్ ఆధ్వర్యంలో ఘనంగా రంజాన్ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవిరాజు, ప్రముఖ వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వెలగా వెంకటకృష్ణారావు, మాజీ సర్పంచ్ బోడపాటి సత్యనారాయణ, ఎల్ఎస్ఎన్ మూర్తి, చింతకాయల రవి, జనసేన నాయకుడు అంకారెడ్డి రాజశేషు, హైస్కూల్ చైర్మన్ చందక శ్రేణు, పల్లా రామకృష్ణలు ఇచ్చేసి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం లౌకిక రాజ్యమని, ఇక్కడ అన్ని మతాలు సమానంగా ఉంటాయని, హిందూ ముస్లిం బాయ్ అంటూ ఒకరినొకరు గౌరవించుకోవాలని, సనాతన ధర్మంలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఐక్యతతో ఉండడం ఒక భాగమని తెలియజేశారు. అనంతరం ముస్లిం సోదరులు రంజాన్ ప్రార్థనలు ఘనంగా నిర్వహించుకుని ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా షేక్ మీరాబాయ్ మాట్లాడుతూ నెల రోజులు కఠిన ఉపవాస దీక్షల తర్వాత ఈరోజు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేసి దీక్షలు విరమిస్తామని, ఈ రంజాన్ పురస్కరించుకుని పేదలకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ రఫీ, సెక్రటరీ షేక్ దుర్గా మదీనా, ట్రెజరర్ పఠాన్ హుస్సేన్, మహమ్మద్ ఖాన్, మహమ్మద్ రెహమాన్, పఠాన్ నాగూర్, వల్లిబాబు, అలం, కలాం, బిల్లనందూరు నాగూర్ సాహెబ్, అల్లిపూడి మీరా తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ 30 సంవత్సరాల్లోనే మీరు ఉపవాసం ఉంటూ భగవంతుడిని అన్ని విధాల ప్రార్థన చేస్తూ ఏ విధంగా ఉన్నారో ఆ భగవంతుడు మిమ్మల్ని కూడా ఆ విధంగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ 30 రోజుల్లోనే ఏ విధంగా ఉన్నారో అదే విధంగా మరి మిగిలిన రోజులు కూడా 30 రోజులతో సరిపెట్టుకోకుండా మిగిలిన రోజులు కూడా అలాగే ఉండి అభివృద్ధి పదంలోకి అందరూ రావాలని మనసారిగా కోరుకుంటున్నాను. నూతనంగా కమిటీ ఏర్పడింది, మొన్నే మంత్స్ బ్యాక్ కమిటీ ఏర్పడిందని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. మాకు తెలియగా తెలియదు. కాబట్టి ఆ కమిటీలో ఉన్న సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని, మీ హయాంలో ఈ బిల్డింగ్ కూడా డెవలప్ అయ్యి మీ ముస్లిం సోదరులందరికీ కూడా మంచి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మీకు ఏ సమస్య ఉన్నా సరే హిందూ ముస్లిం బాయ్ ఇద్దరూ సమానమే, హిందువులు కానీ ముస్లింలు కానీ అందరూ కలిసిపెట్టుగా ఉండాలని పెద్దలు ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు. అట్లాగే హిందూ దేశంలో కూడా మనందరం కూడా అన్నదమ్ముల సోదర సమానులుగా కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ 30 రోజులు ఎలా అయితే దీక్ష చేశారో మీరు అలాగే నిత్యం చాలా కఠినమైనా సరే నిత్యం కూడా దీంట్లో ఎంతవరకు వీలైతే అంతవరకు కూడా దీక్ష చేసి మంచిగా రైతులకు ఉపయోగపడాలి, మీ కుటుంబాలకు మీరు కూడా ఉపయోగపడాలని చెప్పి నా వంతు నేను సలహా ఇస్తున్నాను. కాబట్టి మీరు అందరూ స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. మనకి రంజాన్ శుభాకాంక్షలు. అలాగే మా గ్రామంలో ఇప్పుడు కూడా మా చిన్నప్పటి నుండి సాయిగారు చూసాం, తర్వాత నాగురండియ, తర్వాత మీరాబాయ్, తర్వాత మన బడ, వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి అంటే మత భేదాభిప్రాయాలు లేకుండా సొంత మనుషులాగా మత కులాసులాగా మేము అందరూ కలిసి చేస్తున్నాం. అలాగే ఇప్పుడు వరకు ఎటువంటి మా గ్రామంలో విభేదాలు లేవు. అలాగే రాబోయే రోజుల్లో కూడా మేమంతా కలిసిమెలిసి అందరంగా
జరగాలని ఆ దేవుడికి ప్రార్థిస్తున్నాను. అలాగే మన ఈ బిల్డింగ్కి కావాల్సినటువంటి వసతులు మన పెద్దల ద్వారా మన ఈ మసీదుని డెవలప్ చేయడానికి మా వంతు మా తెలుగుదేశం పార్టీ తరఫున మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ మరొకసారి మా స్వాతంత్రానికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే ఈరోజు ఈ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ, అలాగే ఈ రంజాన్ వేడుకల్లో ఎంతో దీక్షతోటి ఈ పూజలు నిర్వహించి ఉపవాసాలు ఉండి అన్నీ చేశారు. వీళ్ళకి ఎల్లవేళలో కూడా దేవుడు మంచి ఆరోగ్యం నుంచి అలా చేసిన ఉపవాసాలకు ఫలితాలు ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రంజాన్ పవిత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సనాతన ధర్మంలో సర్వమత సమ్మేళనం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏ మతంలో సరే మానవతా ధర్మమే అన్నిటికన్నా విలువైంది. మనం మన మతాన్ని పూజించుకోవాలి, ఆ మతాన్ని గౌరవించుకోవాలి. అదే నినాదంతో ఈరోజు ఈ హనుమాన్ దేశంలో సరే మీ రంజాన్ మాసానికి సంఘీభావం తెలపడానికి ఈరోజు మన మసీదుకి వచ్చాము. సర్వమత సమ్మేళన సనాతన ధర్మంలో కూడా ముస్లిం సోదరులు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నినాదం భారతదేశంలో భిన్నత్వంలో ఏర్పడుతూ ఉండాలనే విషయాన్ని చాలా విలువైంది. కనుక ఈ విధంగా మనం గుర్తించుకొని హిందూ ముస్లిం సోదరభావంతో ఎదగాలని కోరుకుంటూ మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతు. ముందుగా ముస్లిం సోదరులందరికీ కూడా కోటనందూరు మండలం తుని నియోజకవర్గం ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు కోటనందూరు మండలం ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కోటనందూరు గ్రామ అధ్యక్షులు శ్రీ దంతులూరు చిరంజీవిరాజు గారు, అలాగే కోటనందూరు గ్రామ యువ నాయకులు శ్రీ వెలగా వెంకట కృష్ణారావు గారికి, అలాగే పోడపాటి సత్యనారాయణ గారు, పల్లా రామకృష్ణ గారు, ఎల్ఎస్ఎన్ మూర్తి, అలాగే చింతకాయల రవి గారు తదితర నాయకులందరికీ కూడా మా కోటనందూరు మజీద్ ఏ రసూల్ కమిటీ తరపు నుంచి, కోటనందూరు మండలం తరపు నుంచి, ముస్లిం సోదరుల తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ కూడా ఈ యొక్క రంజాన్ పండుగ పర్వదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. అలాగే మా గ్రామంలో మా కోటనందూరు మండలంలో అత్యంత గొప్పగా ఈ యొక్క ఉపవాస దీక్షలు విరమించి ఈదుల్ ఫితర్ నమాజ్ అదా చేయడం జరిగింది. ఇందులో కోటనందూరు మజీద్ ఏ రసూల్ కమిటీ సభ్యులు షేక్ మీరాబాయ్, అలాగే పఠాన్ బడాబాబు, అలాగే షేక్ దర్గా మదీనా, ఎండి రుఫీ, షేక్ వల్లి, అలాగే షేక్ ఆలం, షేక్ అబ్దుల్ కలాం తదితర కమిటీ సభ్యులతో ఈ యొక్క రంజాన్ నెలను అత్యంత గణనీయంగా ఉపవాస ప్రార్థన చేసుకోవడం జరిగింది. అందరికీ నమస్తే అండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతు.